ఎక్కడో ఇది ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే అరే ఇన్సిడెంట్ జరిగింది, ఆ అమ్మాయికి ఎలా ఉంది, లేకపోతే అక్యూజ్డ్ ఎందుకు అలా చేశాడు, లేకపోతే ఆ విక్టిమ్ ఎలా ఉంది అన్నది కాదు, దానికి మూలాలు ఎదుగుతారు. దాని తెలుగుదేశం పార్టీకి ఏదైనా లింకులు ఉన్నాయా లేదా, జనసేన పార్టీకి ఏమైనా లింకులు ఉన్నాయా లేదా, ఆ రకంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి మాట్లాడదాము అన్న నేపథ్యంలో ఉన్నారు తప్పించి అరే అక్యూజ్డ్ ని పట్టుకున్నారా లేదా, అక్యూజ్డ్ కి శిక్ష పడిందా లేదా, ఎన్ని రోజులకి శిక్ష పడింది అక్యూజ్డ్ కి అన్న కోణంలో ఈ రోజు వరకు ఆ మహిళా నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గాని ఆలోచించలేకపోవడం నిజంగా దౌర్భాగ్యం. ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక పులివెందలకి మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా లా అండ్ ఆర్డర్ ని విఘాతం కలిగించాలని చెప్పి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు. మహిళల మీద దాడులు ఎవరైనా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకి భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మొన్న రీసెంట్ గా కడపలోని ఒక 3 సంవత్సరాల ఒక చంటి బిడ్డని చాలా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపిన నిందితుడి మీద ఇమీడియట్ గా టీం లేసి అతన్ని వెతికించాలని చెప్పి టీం లేస్తే అతను ఎక్కడ శవమై తేలేయడం మీ అందరికి కూడా చూశారు. ఆ తాలూకా శవాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడితే మున్సిపల్ అధికారులు అతను దహన సంస్కారాలు చేసిన పరిస్థితి. అరే మేము ఈ రోజు ఎవడైనా తప్పు చేసిన వాడు సమాజంలో బతకడానికి కూడా భయపడేటట్టుగా మేము చేస్తా ఉంటే, మేము ఆ భయాన్ని క్రియేట్ చేస్తా ఉంటే, మీరు ఈ రోజు బయటకు వచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తూ ఈరోజు తల్లికి చెల్లికి కూడా గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడించే వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు?